నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో అభివృద్ది కార్యక్రమాలు, తాజా వార్తల గురించి మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి మన విలేకరి ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. చెప్పండి, ప్రతిష్టాత్మకంగా రసవత్తరంగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం ఏ విధంగా జరుగుతోంది? భారతదేశంలోనే ఎక్కువ మంది ఓటర్లున్న మినీ భారత్ గా మనందరము భావించే మల్కాజ్గిరి నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ చాలా ఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. త్రిముఖ పోటీ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య చాలా రసవత్తరమైన పోటీ జరుగుతుందండి. ఇంత ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉండి పిసిసి అధ్యక్షుడిగా అయి ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో గెలిచిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, ఈ స్థానానికి రాజీనామా చేయడంతో చివరికి అదే స్థానాన్ని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్ శ్రేణులను రంగంలోకి దింపడమే కాకుండా ఇంతకు ముందు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు ప్రస్తుత వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా పనిచేస్తున్నటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి విస్తృతంగా వారితో కలిపి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అతను ప్రత్యేక దృష్టిని సారించారు. ఇకపోతే మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురించి గెలిపించడం కోసం మొదటి నుంచి అందరికన్నా ముందే ప్రచారం మొదలుపెట్టారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ రోడ్ షో చేయడంతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో రెట్టించే ఉత్సాహం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రయత్నం చేసి భంగపడ్డ ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చివరి క్షణంలో బీఆర్ఎస్ లో చేరి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తూ ఉన్నారు రాగిడి లక్ష్మారెడ్డి. అతను గెలుపు కోసం కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. కేటీఆర్ అన్ని సెగ్మెంట్లలో కూడా రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కదండి. అభ్యర్థులు ఏ విధమైన ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారు? అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈసారి అభ్యర్థులు కూడా ఎక్కువ మంది ఇక్కడ పోటీ చేస్తుండడంతో ఎన్నికల అధికారులు కూడా విస్తృతమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. మొదట ఈ నియోజకవర్గానికి 114 మంది అభ్యర్థులు నామినేషన్ చేయగా అందులో వివిధ కారణాలతో పరిశీలనలు 77 మంది అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకు గురయ్యాయి. ఆ తర్వాత బరిలో మిగిలిన 37 మందిలో 15 మంది ఉపసంహరణ చేసుకున్నారు. ప్రస్తుతం 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరికి సంబంధించినటువంటి బ్యాలెట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఏర్పాట్లతో పాటుగా పోలింగ్ కేంద్రాలు, ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు, వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించడము, అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా వారికి మౌలిక సదుపాయాలు, మంచినీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడము, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడము, ఈ నియోజకవర్గంలో కూడా ఉండేటువంటి మొత్తం 7,28,417 మంది ఓటర్లలో ఎక్కువ శాతం ఓటింగ్ లో పాల్గొనేలా కూడా అధికారులు ఓటర్లలో చైతన్యం కల్పిస్తున్నారు. అధికారుల వైపు నుంచి ఏ విధమైన నిఘా విధించారు? తనిఖీలు అవి బాగా విస్తృతంగా జరుగుతున్నాయా నియోజకవర్గంలో? కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ భద్రత, అదేవిధంగా నిఘా, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు విషయంలో చాలా సునిశ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటున్న దృష్ట్యా ఇక్కడ కూడా 2 కమిషనరేట్లు, రాచకొండ, అదేవిధంగా సైబరాబాద్, ఈ 2 కమిషనరేట్ల పోలీసు అధికారులు కూడా సమన్వయంతో జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్, జిల్లా కలెక్టర్ అయినటువంటి గౌతమ్ గారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్ భాగ్యనగరం చుట్టూ ఉన్నటువంటి ఈ జిల్లాలో ప్రవేశించే 7 సెగ్మెంట్ల చుట్టూరా కూడా చెక్ పోస్టులలో కేంద్ర పారామిలిటరీ దళాలతో పాటు రాష్ట్ర పోలీసులు, ప్రత్యేక పోలీసు బృందాలు ఈ చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ర్యాండమైజేషన్ మొదలైన ప్రక్రియలన్నీ పూర్తి చేశారండి. జిల్లా వ్యాప్తంగా దాదాపు పూర్తయ్యాయి. ఎందుకంటే ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి ఆయా స్ట్రాంగ్ రూమ్లు, అదేవిధంగా కౌంటింగ్ సెంటర్లు, ఇవన్నింటికి సంబంధించి 3,199 ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సిబ్బందిని ఇంతకు ముందు పాల్గొన్న ఓటింగ్ ఎక్కడెక్కడ పాల్గొన్నారో కాకుండా వేరే చోట అయ్యేట్టుగా ర్యాండమైజేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుల సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ర్యాండమైజేషన్ కూడా పూర్తయింది. అది రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరిగింది. ఇదండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి మన విలేకరి ఎంవీఆర్ శర్మ అందించిన నివేదిక. థ్యాంక్ యూ శర్మ గారు. మరొక జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.